హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చికెన్తో మరో కొత్త రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి చికెన్తో ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ చికెన్ రెసిపీని మనం 10 నిమిషాల్లో సింపుల్గా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. డైలీ చికెన్ని ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇందులోకి పక్కన కర్రీ అవసరం లేదు, పెరుగుతో కానీ సర్వ్ చేసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలండి. అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మూడింటిలో అవసరమైతే కొన్ని నీళ్ళని పోసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చికెన్లోకి ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కొత్తిమీర ప్యూరీని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ అడుగు భాగంలో కొన్ని నీళ్ళని వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని వేసుకోవాలండి. ఈ కొత్తిమీర ప్యూరీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఆయిల్ పైకి తేలే వరకు బాగా కుక్ చేసుకోవాలండి. 1 నుంచి 2 నిమిషాల పాటు ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కేజీ చికెన్ని ఇలా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్, పసుపు అలాగే ముక్కలు మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. అంతా కూడా ఇలా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని 5 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతో ఇలా అంతా కలుపుకోవాలండి. మళ్ళీ 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ 1/2 కేజీ చికెన్ మనకు 10 నిమిషాల్లో ఈజీగా ఉడికిపోతుందండి. మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నప్పుడే అప్పుడే మనకి కలర్ అనేది మారిపోతూ ఉంటుంది. చూడండి, డిఫరెన్స్ మీకే తెలిసిపోతుంది. 8 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఒక పీస్ని తీసుకోవాలండి. ఇప్పుడు ఏదైనా నైఫ్తో కానీ స్పూన్ కానీ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా 2-3 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకే గరం మసాలాను వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలా పొడులు మొత్తం చికెన్కి అలాగే గ్రేవీకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక నేను పచ్చిమిర్చిని మిక్సీ పట్టి తీసుకున్నాను కాబట్టి కారం కొంచెం తక్కువగా వేసుకున్నానండి. మీరు కొంచెం కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి పొడి పొడిగా ఉన్న అన్నాన్ని వేసుకోవాలండి. ఇక నేను అన్నాన్ని ముందే తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఈ అన్నం వేసుకునే ముందు మనం కంపల్సరీ స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ గ్రేవీ చికెన్ ముక్కలు అన్నంలో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. అంతేనండి, కొత్తిమీర చికెన్ రైస్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.